మూడో పెళ్ళి ఎటు పని లేక జీవితంలో కొంతమందికి దౌర్భాగ్యం అమ్మ తప్పదది. ఆ పరిస్థితులు వేరు, అటువంటి వాళ్ళు ఏదో చేసుకుంటారు. ఇవాళ ఏది ఫ్యాషన్ అయిపోయిందమ్మా, అది మీరు చూసుకోండి జరుగుతున్నది. 2 ఏళ్ళు మించి కలిసి ఉంటే అది పెద్ద ఆశ్చర్యం. అది పద్మశ్రీ ఇచ్చేయచ్చు. ఎవరైనా దంపతులు 2 ఏళ్ళు మించి కలిసి ఉంటే పద్మశ్రీ, ఎందుకంటే కలిసి ఉన్నారు కాబట్టి. 2 ఏళ్ళే విత్ ది సేమ్ పర్సన్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అది ఆశ్చర్యంగా ఉంది ఇవాళ. మరి మన కళ్ళ ముందే ఎక్కడ 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వయస్సు కాదమ్మా, 60 ఏళ్ళు కాపురాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇందులో చూసుకోండి, 60 ఏళ్ళు కాపురం, పెళ్ళే 60 ఏళ్ళు. మరి ఎలా చేశారు అదే మనిషితో? మగైనా ఆడైనా ఎంత సర్దుకున్నారు. అదే శమం, క్షమ. ఈ ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహం, ఓర్పు 2 ఉంటే సర్దుకోవచ్చు. భార్యని ప్రేమించడం అంటే ఆవిడ బలాన్ని ప్రేమించడం కాదు, ఆవిడ ఆస్తిని ప్రేమించడం కాదు, ఆవిడ ఉద్యోగాన్ని ప్రేమించడం కాదు, ఆవిడ అందాన్ని ప్రేమించడం కాదు, ఆవిడ బలహీనతను కూడా ప్రేమించడమే భార్యని ప్రేమించడం. నేను లేవలేకపోతున్నానంటే భర్త దగ్గరుండి లేవదీయాలి. నేను మెట్లు ఎక్కలేకపోతున్నానంటే భర్త చేయట్టుకుని ఎక్కించాలి. నాకు నడవడం కష్టంగా ఉందంటే వీల్ చైర్లో తీసుకెళ్ళాలి. భార్యకి ఏ స్థితి వచ్చినా అంతే. నేను ఈ పూట చేయలేకపోతున్నాను, నేను చేస్తాను కదా, ఎవరైతే ఒకటి కూర్చో కాసేపు నేను చేస్తాను అన్నారు. నేనైతే ఇంట్లో అంతే అంటాను, ఎప్పుడైనా బాగుండకపోతే నేను చేస్తానంట. ఎందుకంటానో తెలుసా? నాటకం అది బాగుండదని ఆవిడ వెంటనే వచ్చేస్తుంది. మనం చేస్తే అటు ఇటు చెడిపోతుంది మొత్తం. ఆవిడ తినలేదు, మనం తినలేం. అందుకే నేను డ్రామా ఆడేస్తాను. నీకు ఎందుకు కూర్చొని నేను చేస్తాను? సార్లేండి చెడిపోతుంది అదంతా, ఎందుకు వచ్చింది నేనే చేస్తాను, పక్క తప్పుకోండి, పద్యాలు పాడుకోండి, మీకు ఎందుకు వచ్చినట్టు. అయిపోయింది, అక్కడ ప్రేమ వ్యక్తమైంది. చేస్తామని చెప్పాం కదా, తర్వాత విషయాలు వాళ్ళకి. ఈ మాత్రానికి బట్టి ఈ మాత్రం చేయలేరా, మా అమ్మ అయితే అంటే ఒళ్ళు మడిపోతున్నాడు ఆవిడికి. మళ్ళీ మీ అమ్మ అయితే అంటావు ఇక్కడ పని లేక చచ్చిపోయినావిడ పట్టుకుని. అక్కడి నుంచి ఆవిడ మా అమ్మ అయితే అని మారెట్టింది. అయిపోయింది, తాగల. ఎందుకు వచ్చింది అది? సాయం చేసేదానికి. ఇదే శమాక్షమ. ఇవి శృంగార గుణాలు అని ఎందుకు అన్నాడు అంటే, శృంగార సంబంధమైందే కదా వివాహం, జీవితానికి అలంకారం. ఇక్కడ శృంగారం అంటే మనిషిని అలంకరించేటువంటి గుణాలు. శృంగారం అనేది ఎప్పుడు కామం అనే అర్థంలో మన వాళ్ళు వాడాల. ముఖ్యంగా ఇలాంటి పద్ధతుల్లో శృంగార గుణాలు అంటే జీవితానికి అందమైనటువంటి గుణాలు. శృంగారం అంటే అందం. స్వామివారికి శృంగారం చేశారంటారు దేవతల్లో, అలంకారం చేసిన శృంగారం చేశారంటారు. శృంగారం అంటే అలంకారం. దానికే తెలుగు మాట సింగారం, సింగారించుకుందంటారు కదా. సింగారించుకోవడం అంటే ఏమిటమ్మా? అలంకరించుకోవడం కదా. అది మూలం ఏమిటి? సింగారించుకోవడానికి మూలం సింగారం, సింగారానికి మూలం శృంగారం. అందుకని మనిషికి సింగారమైన గుణాలు ఏమిటి అంటే, ఏవో పౌడర్లు పూసుకోవడమును అవి లేపనాలు అవి దిద్దుకోవడం కాదు. క్షమ, మనో నిగ్రహం ఉందా? కాస్త మనస్సుని ఓపుకుంటున్నావా, లేదా మనసులో వచ్చిన ఆలోచనల్లా బయటికి పెట్టి పెడపెడ పేలేస్తున్నావా? ఆలోచించుకోవచ్చు కదా, ఆపచ్చు కదా, మాట్లాడకుండా అయ్యో ఇలా అనుకుంటున్నాం వాళ్ళ గురించి, అది తప్పేమో, జాగ్రత్తగా ఆలోచించాలేమో, చూడొచ్చు కదా, అనుకోవచ్చు కదా. అనుకోకపోతే అలాగా. శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ. ఆ శమక్షమం 2 ఉన్నవాళ్ళు కాబట్టి సీతారాముల కాపురం చక్కగా నిలబడింది. త్రిజగన్నుత శౌర్య రమాలలామ. ఆయన పరాక్రమం ఎటువంటిది అంటే 3 లోకాలలోనూ అంతటి పరాక్రమవంతుడు మరొకడు లేడు. రామరావణ యుద్ధం ఒకరోజు 21 రోజులు జరిగింది అని అంటారు. రామరావణ యుద్ధం ఆ 21 రోజుల్లో ఒక రోజుని రావణాసురుడు దొరికాడు చివరిలో రాముడికి. చంపేయవలసిన వాడు కూడా వదిలిపెట్టాడు. ఆ రోజు చాలా కోపంతో రామచంద్రమూర్తి యుద్ధం చేశాడు. ఆ యుద్ధం ద్వంద్వ యుద్ధం. రాముడు రావణుడు మాత్రమే పోరాడుతున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరూ లేరు. ఆ బాణ పరంపర రాముడు వేసేది రావణాసురుడు వేసేది ఎలా ఉందంటే, మిగిలిన వాళ్ళు అక్కడ పొరపాటుని 1 మైల్ దూరంలో ఉన్నా చచ్చిపోతారన్నట్టుగా ఉంది. ఆ సవ్వడికే చచ్చిపోతారన్నట్టుగా ఉంది. చందన స్థితి బడౌజ క్షత్రు జడ్జగృక్షమా గర్మరుద్గరుచ్ఛాత్కృతములు క్రవ్యాదరాగాత్ర కనద అసృగాఘన హవ్యభుద్భువృత క్షూత్కృతములు అని ఆముక్త మాల్యదలో వర్ణిస్తాడు. ఇలా ఘోరంగా రాముని బాణాలు ఎలా ఉంటాయని. అంత భయంకరంగా సాగుతోంది. ఆ యుద్ధాన్ని చూసి జాంబవంతుడు, హనుమంతుడు, విభీషణుడు, లక్ష్మణుడు అందరూ దూరంగా జరిగిపోయారట. అంతటి పరాక్రమం రామచంద్రమూర్తి. అప్పుడు సుగ్రీవుడు అనుకున్నట్టు దూరంగా ఉండి చూసి, అయ్య బాబోయ్, ఈయన నాకు మిత్రుడు కాబట్టి సరిపోయింది, వాలిలాగా ఈయనతో శత్రుత్వం పెట్టుకుంటే నా పని ఏమయ్యేది, ఇటువంటి వాడితోనా ఈయనకి నేను యుద్ధం చేయాలా, పని లేక ఆయన చేసుకోలేడా, అసలు ఆ పరాక్రమం ఏమిటి, ఆ వ్యవహారం ఏమిటి, ఇంతవరకు మనకి చేసే అవకాశం ఇచ్చాడు ఆయన. లేకపోతే మనమేమిటి, ఈయనకి మిత్రుడిని కాబట్టి సరిపోయింది, శత్రువు అయితే నా పరిస్థితి ఈ పాటికి తలకాయ లేచిపోయేది అనుకున్నట్టు. ఒక్కొక్కరి భావన ఒక్కొక్క రకం.
లక్ష్మణుడు నా అన్న పరాక్రమం నాకు తెలుసు అని ఆయన వెంటనే ఒక దృశ్యం గుర్తు, ఇంత పరాక్రమవంతుణ్ణి ఎవరూ ఏమీ చేయలేరంటే ఆ తల్లి నమ్మలేదు. వెళ్ళు వెళ్ళు లక్ష్మణ అని నా ప్రాణం తీసేసింది. ఆయనకు వచ్చిందన్న కన్నీటి పొరపాపు లక్ష్మణుడు. అయ్యో, ఇంత పరాక్రమవంతుడు ఏదో రావణాసురుడు మా అన్న లేనప్పుడు వచ్చాడు, లేనప్పుడు వచ్చి సీతనెత్తికెళ్ళినవాడు ఉన్నప్పుడు వస్తే ఏమయ్యేది? మా వదిన గారికి ఈ మాత్రం తోచలేదు. నీకు తెలియదమ్మా, హా లక్ష్మణ హా సీత అని వాడు రాక్షసుడు అరుస్తున్నాడు. మా అన్న పరాక్రమం నీకు తెలియదమ్మా. శివధనుర్భంగం ఒక్కటే నువ్వు చూసావు తల్లి, తర్వాత మేము చాలా చూసాం. నువ్వు నమ్మమ్మా, నిన్నగాక మొన్న కదా కరదూషణాదుల్ని గంటలో 14,000 మందిని సంహరించాడు. అటువంటి వాడు కేవలం మాయలేడి వేషంలో వచ్చిన మారీచుడి చేతుల్లో చనిపోతాడా తల్లి? వాడో మాయగాడు అరుస్తున్నాడు, నా మాట నమ్ము తల్లి, నేను వెళితే నీకు ప్రమాదం అంటే తెలియకుండా ఆ తల్లి నమ్మకుండా ఆ ఆవేశంలో భర్త మీద ప్రేమలో మరిదిని అనకూడని మాటలన్నీ అని పంపించింది. ఆ విషయం గుర్తొచ్చింది లక్ష్మణుడికి. ఇంత పరాక్రమవంతుడిని శంకించింది ఆ ఇల్లాలు. బహుశా అతిస్నేహ కలు పాపశంకి అంటారు సంస్కృతంలో. మనకి ప్రేమ ఎక్కువ ఎక్కడుంటే అనుమానం అక్కడే ఉంటుంది. అతిస్నేహ కలు పాపశంకి అంటారు. ప్రేమ ఎక్కువ ఉంటే అనుమానం అక్కడ ఉంటుంది అంటారు. అందుకే ఆ తల్లి అలా శంకించిందేమో.